హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈరోజు అయితే మనం కోవా అయితే తయారు చేసుకుందాం. చూడండి, చక్కగా నేను ప్రతిరోజు కొద్ది కొద్దిగా పాలు అయితే తీసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను. ఇలా నేను పెద్ద బాండ్లీ అయితే తీసుకున్నాను. దలసరగా ఉండాలండి బాండ్లీ అయితే. ఈ బాండ్లీలోకి మనం కొలిచేసుకుందాము. 1 లీటర్ చెంబు అయితే తీసుకొని చూడండి, నేను 4 లీటర్ల పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెష్ పాలండి, మన ఇంట్లో ఉన్న పాలే. ఇలా మిగిలిన పాలన్నీ స్టోర్ చేసుకొని ఎప్పుడైనా కోవా తినాలనిపించినప్పుడు ఇలా అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం స్వీట్ షాప్లో అది తెచ్చుకుంటాం కదా, అది అంత టేస్టీగా ఉండదు. మైదాలు అది వేసేస్తూ ఉంటారు. మనం ఇంట్లోనే ఇలా అయితే తయారు చేసుకుందాం. చూడండి, ప్రతి ఒక్కటి కూడా నేను మీకు చూపిస్తాను. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. గరిటె పెట్టి బాగా తిప్పుతూనే ఉండండి. అడుగైతే అస్సలు అంటకూడదు. ఫుల్లో పెట్టేసుకోండి, గమ్మున అయిపోతుంది. బాండ్లీ అయితే ఇలా ఎలడుపుగా ఉండాలి. చూడండి, ఇలా అయితే చక్కగా మరిగిపోతున్నాయి కదా. చూడండి, కలర్ కూడా చేంజ్ అయినాయి. ఇప్పుడు మనం పంచదార అయితే తీసుకుందాము. 4 లీటర్ల పాలకి నేను 3 పావులు పంచదార అయితే యాడ్ చేసుకుంటున్నాను. మిక్సీ బౌల్ అయితే తీసుకొని 3 పావులు మిక్సీ బౌల్లో అయితే వేసేసుకోండి. బాగా మెత్తగా ఇలా మిక్సీ అయితే పట్టేసుకోండి చక్కగా. చూడండి, ఇలా మెత్తగా పట్టేసుకోండి. మనకి ఈజీగా కరిగిపోతుంది. కోవా కూడా మెత్తగా ఉంటుంది. చూడండి, ఇలా బాగా దగ్గర పడాలి, బాగా తిక్కిగా అవ్వాలి. తిక్కిగా అయిన తర్వాత మనం పంచదార యాడ్ చేసుకుందాం. పక్కన అంచులు అది అంటుకుంటూ ఉంటుందండి. మనం ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటేనే మనకు కోవా అయితే ఎక్కువగా వస్తుంది. చూడండి, అడుగంటకుండా బాగా హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈజీగా సింపుల్గా అయిపోతుంది. చూడండి, ఎలా అయితే బాగా తిక్కీగా అయిపోయింది. చూడండి, ఇంత తిక్కీ వచ్చిన తర్వాత మనం పంచదార అయితే యాడ్ చేసుకుందాం. 3 పావులు పంచదార. 4 లీటర్ల పాలకి, చిక్కటి పాలకి 3 పావులు పంచదార. స్వీటు సమానంగా ఉంటుందండి. మీకు ఎక్కువగా స్వీట్ కావాలనుకుంటే 4 లీటర్లకి 4 పావులు యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం తక్కువగా తినాలనిపించింది. నేనైతే ఇలా అయితే యాడ్ చేసుకున్నాను. 3 పావులు. టేస్ట్ బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా మొత్తం కరిగించుకోండి. పంచదార పోసిన తర్వాత మొత్తం అయితే కరిగిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ అయితే స్లోగా పెట్టుకొని మీడియంలో పెట్టుకొని బాగా దగ్గర పడే వరకు బాగా కుక్ చేసుకుందాం. చూడండి, ఇంత పలుచగా అయిపోతుంది మనం పంచదార పోసిన తర్వాత. ఇప్పుడు చూడండి, కోవా అయితే రెడీ అయిపోయింది. బాగా దగ్గరగా ఉడికిపోయింది కదా, పర్ఫెక్ట్గా చక్కగా. ఇలా అయితే కింద కొంచెం వేసుకొని ఉండవుతుంది లేనిది చూసుకోండి. పర్ఫెక్ట్గా ఉండైపోయింది కదా. ఇప్పుడు మనం దించేసుకుందాం. దించుకుని ఒక చెంబు తీసుకొని 1 లీటర్ చెంబు మనం దేంతో అయితే పాలు కొలిచామో దాంతోనే ఇలా అయితే బాగా తోమండి. ఇలా తోమితే మనకి వైట్ కలరు వస్తుంది, స్మూత్గా కూడా ఉంటుంది, బరకగా లేకుండా. ఆల్రెడీ మనకి బరక అయితే లేదండి, కానీ కొంచెం వైట్ రావాలని ఇలా అయితే తోముతున్నాము. టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, ఇలా అయితే బాగా తోమేసాము. ఇప్పుడు మనం ఒక స్పూన్ పెట్టి మొత్తం తీసేసుకుందాం చక్కగా. చూడండి, ఇప్పుడైతే స్ట్రేలు, పళ్ళాలు అన్నీ తీసుకోండి. ప్రతి ఒక్కటి తీసుకొని వాటికైతే మనం నెయ్యి అయితే అప్లై చేసుకుందాం. ప్రతి పళ్ళానికి కూడా నెయ్యి మట్టికి అప్లై చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఇదైతే నేను దేవుడి కాడికి అయితే తీసేసుకుని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రతి ప్లేట్కి కూడా చూడండి నెయ్యి అయితే అప్లై చేసేస్తున్నాను. ఇలా ప్రతి దానికి అప్లై చేయండి బాగా నెయ్యి అయితే. చూడండి, కోవా బిళ్ళ అయితే తీసుకోండి. మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ తీసుకోవచ్చు. నేను స్టార్టింగ్ అయితే దేవుడికి ఏళ్లతో చూపించాను చూడండి, అది వెనకడ పద్ధతి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మోడల్ అయితే మనం డిజైన్స్ అండి. డిజైన్స్ బిల్డ్ ఉంటే పక్కన పెట్టేసుకోండి. ఇలా మనం లడ్డూల్లాగా ప్రతిదీ కూడా లడ్డూల్లా చుట్టేసుకొని నెయ్యి తడి చేసుకొని ప్రతి ఒక్కటి వేసేసుకుందాం స్ట్రేలోకి అయితే. చూడండి, మా అత్తయ్య గారు, మా చింతోటికాళ్ళు, మేము ముగ్గురం అయితే ఇలా అయితే చేసేస్తున్నాము. మనం ఎప్పుడూ కూడా 1 లీటర్ ఉంటే మనం ఒక్కళ్ళమే చేసుకోవచ్చండి.
ఇలా 4-5 లీటర్లు తిప్పితే కనుక మనకి హెల్ప్ చేసి వాళ్ళు కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే గమ్మున వచ్చేస్తుందండి పట్టు అయితే. అందుకని 2-3 అయినా ఉండాలి, ఈజీగా అయిపోతుంది. చూడండి స్ట్రేలో అయితే మొత్తం అన్నీ లైన్గా పేర్చేసుకోండి. చక్కగా ప్రతి లడ్డు కూడా చాలా బాగుంటుందండి, హెల్త్కి మంచిది. ఫ్రెష్ పాలు ఇలా కోవా అయితే తిప్పుకోవాలని కోరుకుంటున్నా. ప్రతిరోజు ఒక్కొక్క బిళ్ళ తినాలని కోరుకుంటున్నా. చూడండి ఇలా అయితే మొత్తం అన్నీ కూడా ప్రతి ప్లేట్లోకి బిళ్ళలు నొక్కలేదు అని అనుకుంటున్నారా? కొంచెం అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత లడ్డూల్లాగా పక్కన పెట్టుకుంటే అవి కొంచెం తోడుకుంటాయండి. అప్పుడు మనకి డిజైన్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకని అన్నీ ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. చూడండి ఇలా అయితే మేము చక్కగా చేసేస్తున్నాము, మాటలు చెప్పుకుంటా, కబుర్లు చెప్పుకుంటా. వావ్! చూడండి మొత్తం అయితే లడ్డూలు అయితే అయిపోతున్నాయి. ఇప్పుడు మనం బెల్ల తీసుకుని నొక్కేసుకుందాం. చక్కగా మొత్తం పర్ఫెక్ట్గా అయిపోయింది చూడండి, క్లీన్ అయిపోయింది అంతా కూడా. ఇప్పుడు మనం నెయ్యి తడి చేసుకుని బెల్ల నొక్కుకోవచ్చండి. మీకు నెయ్యి తడి రాకపోతే కనుక వాటర్ అయితే యాడ్ చేసుకుని బెల్లకి ఇలా బెల్ల అయితే నొక్కుకోండి, చక్కగా ఊడొచ్చేస్తుంది. కొంతమందికి నెయ్యి తడి రావట్లేదు అంటారు, లేకపోతే వాటర్ తడి చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి అంతా అయిపోయింది. మా అత్తయ్య గారు చూడండి బౌల్ కూడా క్లీన్ చేసేస్తున్నారు క్లీన్గా అంతా కూడా. అది చాలా టేస్టీగా ఉంటుందండి, పొడి పొడిలు ఆడిపోయినా కూడా. చూడండి ఇలా అయితే మొత్తం నేను ఫ్రెష్ చేసేస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా. ఈజీగా అయిపోతుందండి. అన్నీ ఒకేసారి మనం ఇలా లడ్డూలు అయితే చుట్టేసుకుని చక్కగా ఫ్రెష్ చేసేసుకుంటూ ఉండాలి. ఈజీగా ఆరిపోతాయి, డిజైన్ కూడా బాగా వస్తుంది. చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కంపల్సరిగా మీరు కూడా ఇలా ఫ్రెష్ పాలు తెచ్చుకొని ఇలా కోవా అయితే తిప్పుకొని పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం ఏ టైంలో అన్నా తీసుకోవచ్చండి. హెల్త్కి అయితే చాలా మంచిది. తినే కొలది తినాలనిపిస్తుంది. 1 సంవత్సరం పాప కాడి నుంచి 90 ఏళ్ల బామ్మ దాకా తీసుకోవచ్చు. సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి ప్రతి ఒక్కటి కూడా మొత్తం అయితే అయిపోయినాయి, రెడీ చేసేసుకున్నాము. సైజు మీకు ఏ సైజు కావాలో ఆ సైజు చేసుకోవచ్చండి. లీటర్కి 15 వస్తాయి, 20 వస్తాయి, లీటర్కి 10 నొక్కుకోవచ్చు. ఇలా అయితే మేము ఏ సైజు కావాలో ఆ సైజు అయితే తయారు చేసుకుంటాము. చూడండి మొత్తం అయితే అయిపోయినాయి. వావ్! చాలా ఈజీగా ఉంది కదండి చూడటుంటే. ప్రాసెస్ అయితే మీరు కూడా ట్రై చేయండి. నేను ఎలాగైతే చూపించానో మీరు కూడా ప్రతి ఒక్కటి అలాగే ట్రై చేయండి. నా వీడియో చూసి మీరు కూడా రెడీ చేసుకోండి. చూడండి మొత్తం అయితే అయిపోయినాయి. టేస్ట్ అయితే చూసేద్దాం. కోవా చాలా ఈజీ అండి. మనం కొంచెం కష్టపడితేనే కదా ఫలితం దక్కేది. 1 గంట కూర్చుంటే చాలు మొత్తం క్లియర్ అయిపోతాయి. వావ్! టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. కోవా తినే కొద్దీ తినాలనిపిస్తుంది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. అద్భుతం, అమోఘం, సూపర్ టేస్టీ అండి. టేస్ట్ అయితే సూపర్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే అస్సలు మర్చిపోకండి. వీడియోలో అయితే చూస్తున్నారు కానీ కామెంట్ అయితే అస్సలు పెడతలేదండి. ఈ 4-5 రోజుల నుంచి వీడియోలో అయితే చాలా బాగా చూస్తున్నారండి. మీ అందరూ నా వెనకాల ఉన్నారు, నన్ను అయితే ముందుకు నడిపిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ.
చూడండి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. ఆల్రెడీ మామిడి తాండ్ర అయితే పెట్టాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.